వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు మనం చక్కెర పొంగలి చేసుకున్నామండి. ఈ చక్కెర పొంగలి అయితే చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. మనకి స్వీట్ తినాలి కనిపిస్తే స్వీట్ తినాలని మనం తొందరగా ఇలాగ పెసరపప్పు అంత బియ్యం వేసుకొని మనం చేసుకోవచ్చండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి పెసరపప్పు బియ్యం కూడా. మీరు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది చక్కెర పొంగలి అయితే. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనం పెసరపప్పు తీసుకోవాలండి. పావు కప్పు నేను పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకుందాం పెసరపప్పుని. ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి అయినా కుక్కర్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగైతే మనం వేయించుకోవాలి పెసరపప్పుని. చూడండి, నల్లగా అవ్వకూడదండి, బాగా బ్రౌన్ కలర్లో ఉండాలి. మనం ఇదైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకో ప్రాసెస్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని మనం ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం చూడండి, పావు కప్పు బియ్యం తీసుకున్నానండి. పావు కప్పు బియ్యాన్ని మనం ఈ పెసరపప్పులో వేసేసుకోవాలి. రెండు కలిపి ఒక కప్పు అవుతాయండి. బాగా శుభ్రంగా కడుగుదాం. చూడండి, శుభ్రంగా అయితే నేను 4-5 సార్లు కడిగానండి బాగా బియ్యం పప్పుని. కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక గిలాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని మనం ఒక 3 విజిల్స్ రావాలండి, సీటీలు. ఇప్పుడైతే చూద్దామండి. 4 సీటీలు అయితే వచ్చినాయండి మనకు. ఇలాగైతే ఉడికింది బాగా. ఇప్పుడు మనం గరిటెతో కలుపుకుందాం. చూడండి, బాగా అయితే ఉడికింది మనకు, మాడలేదు కింద అయితే. ఇలాగైతే ఉడికింది. మనం గరిటెన ఇలా కలిపేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఇలాగ మనం బాగా కలిపేసుకున్నాక చూడండి ఇలాగైతే అయింది. ఇప్పుడు ఇందులోకి చూడండి 1 కప్ అండి. 1 కప్పు నేను బెల్లం తీసుకుంటున్నానండి. మంచి బెల్లం అని నేను ఇలాగే వేసుకుంటున్నాను. కావాలంటే మనం ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు. ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు చక్కెర అండి, పంచదార కూడా వేసుకోవాలి మనం. మొత్తం అంతా 1 కప్పున్నర అయిందండి. తీపి ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి మనం. బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకున్నామండి. కుక్కర్ పెట్టాం. ఇది బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఈ బెల్లం చక్కెర అంతా ఉడకాలి. బాగా కలుపుకున్నాక మనం పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. యాలక్కాయల పొడి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి మనం నెయ్యి వేసుకుందామండి. 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నా. చూడండి, బాగా ఉడికిపోయింది. బెల్లం వాసన అయితే పోయింది మనకు. ఇప్పుడు మనం పక్కన తీసుకుందాం. పక్కన తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. మనం చిన్న కడాయి అయినా మూకుడైనా ఏదో ఒకటి పెట్టుకోవాలండి. ప్యాన్ అయినా పెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చూడండి కొబ్బరి ముక్కలు అండి, ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ వేసుకోవాలి. చూడండి, అలాగే జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోవాలండి. వేయించుకొని పక్కన తీసేసుకోవాలి కొబ్బరితో పాటు అన్నీ. చూడండి, ఇలా తీసుకున్నాను. కిస్మిస్, పుచ్చకాయ గింజలు, చిరంజీవి, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ అండి. ఇవన్నీ పుచ్చ ఇత్తనాలు, గుమ్మడి ఇత్తనాలు అన్నీ కలుపుకొని ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు బియ్యం, ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ నెయ్యితో పాటు వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి అంతా. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది తొందరగా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లేట్లో తీసుకుందాం.